హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. కొత్తగా మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ ఇందిరమ్మ ఇల్లు మీకు రావాలంటే ఎలా నమోదు చేసుకోవాలో ఈ వీడియోలో తెలిసే ప్రయత్నం చేస్తాను. మర్చిపోకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నివసించే అల్పాదాయ వర్గాల కోసం క్యూరి పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఇవాళ జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలతో కూడిన అధికారిక బ్రోచర్ను మంత్రులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. మొదటి విడతలో భాగంగా సొంత స్థలం ఉన్నవారికి 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఇవి ఆగస్టు నాటికి 2 లక్షలకు పైగా పూర్తి కానున్నాయని తెలిపారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను ఇచ్చామని కూడా చెప్పారు. అసలు ఇళ్ల స్థలం లేని నిరుపేదల కోసం ఇప్పుడు క్యూర్ ప్రాంతంలో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు అందేలా ఎలాంటి లాభాపేక్ష, స్వార్థం లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ స్థలంలోనే ఈ ఇళ్లను నిర్మించి ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో గజం ధర లక్షల్లో, ఎకరం ధర 100 కోట్లలో ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా పేదల ఆత్మగౌరవం కోసం ఇక్కడే ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని మంత్రులు చెప్పారు. రాష్ట్రంలోని 26 నియోజకవర్గాల్లో 500 ఇళ్లను అపార్ట్మెంట్ తరహాలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒక్కో ప్లాటు 500 చదరపు అడుగుల ఎస్ఎఫ్టీ వైశాల్యంలో అన్ని వసతులతో ఉంటుందని వెల్లడించారు. ఇక ఈ ఎండ్లకు అర్హులు ఎవరంటే ఏడాది ఆదాయం 6 లక్షలుగా ఉండి సొంత ఇల్లు, స్థలం లేని వారిని ఈ పథకానికి అర్హులుగా తేల్చారు. ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 11 లక్షలు ఖర్చు అవుతుందని, కాంట్రాక్టర్కు ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందని, మిగతా 6 లక్షలు 4 విడతల్లో లబ్ధిదారులు చెల్లించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దళారుల మాయమాటలకు మోసపోవద్దు, ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వవద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్ కల్పిస్తామని కూడా చెప్పారు. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశంపై స్పందిస్తూ ఈ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10 వరకు అవకాశం ఉంది అన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు ఫారంను ప్రజాపాలనా కేంద్రాల్లో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా నింపి సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పారు. అలాగే మీ సేవ ద్వారా కూడా 100 రూపాయలు చెల్లించి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా హౌసింగ్ పథకానికి ఆకర్షణీయమైన పేరును సూచించేందుకు హౌసింగ్ బోర్డు నిర్వహించిన పేరు పెట్టు గిఫ్ట్ పట్టు కాంటెస్ట్లో విజయం సాధించిన వారిని మంత్రులు బహుమతిని అందజేశారు. ఈ పోల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోటీలో 14,000 మంది పాల్గొనగా వారిలో నల్గొండ జిల్లాకు చెందిన కొండా నాగరాజు విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాగరాజుకు 1,00,000 రూపాయలు నగదు బహుమతిని అందజేసి అభినందించడం జరిగింది. మీరు కూడా ఇందిరమ్మ ఇళ్లకు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? మర్చిపోకుండా ఎన్రోల్ చేసుకోండి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి మీరిచ్చే మార్కులేంటో ఈ వీడియోలో తెలియజేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.